బాగుందా? నాన్నకు బాగుంది అది. దండం పెట్టి దండం పెట్టి దండం పెట్టి. ఏమి ఓం ప్రథమం శైలపుత్రేతు, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటే. తాతగారికి ఒళ్ళో అలా మనవడిని కూర్చోపెట్టుకుని పూజ చేసుకోవడం అంటే ఇష్టం అనమాట. అయితే వీడియో తీయనంత వరకు బాగానే ఉన్నాడు. సరే బాగానే ఉన్నాడు కదా, మంచిగా ఊసలాడుతున్నాడు అని చెప్పి వీడియో తీద్దాం అనేసరికి వెంటనే ఏడుస్తున్నాడు. ఇంకా తర్వాత లంచ్ తినేసి అత్తయ్యగారు వాళ్ళ ఇంటి దగ్గరే డీమార్ట్ కొత్తగా ఓపెన్ చేశారంట. సో ఆడవాళ్ళకి డీమార్ట్ అంటే ఒక ఎమోషన్ కదా, అందరు ఆడవాళ్ళు కాదులేండి, నాలాంటి కొంతమంది ఆడవాళ్ళు. సో ఒకసారి డీమార్ట్కి వెళ్ళి ఏమీ కొనకపోయినా ఒకసారి అలా చూసి వస్తే అదొక ఆనందంగా ఉంటుంది కదా. సో అందుకే అత్తయ్యగారు అన్నారనమాట, చాలా బాగుందమ్మా డీమార్ట్, ఒకసారి రా చూద్దు కానీ కొత్తగా పెట్టారు, ఒక 3 months అయింది అని అన్నారు. షీలానగర్లో వైజాగ్లో పెట్టారనమాట. సో అందరం వెళ్ళొచ్చాము, వాకబుల్ డిస్టెన్సే, రోడ్ దాటితే డీమార్ట్ అనమాట. సో అందరం కలిసి అలా వెళ్ళొచ్చాము. అయితే బయట ఎండ చాలా ఘోరంగా ఉంది. బయటకు వెళ్ళిన తర్వాతే తెలిసింది విష్ణుని తీసుకెళ్లకుండా ఉంటే బాగుండని. బట్ గొడుగు అది వేసి తీసుకెళ్ళామనుకోండి. సో ఇంకా ఈవినింగ్ కొంచెం ఫ్రెష్ అయిపోయి పక్కనే ఉండే బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది కూడా షీలానగర్లో పక్కనే ఉంటుంది, అత్తయ్యగారు వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలో, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. చాలా బాగుంది, టీటీడీ వాళ్ళదనమాట. సో అక్కడ ప్రసాదం అయితే ఇంకా బాగుంది. స్వామి నిలువెత్తు రూపం చాలా అందంగా చాలా చాలా బాగుంది. తెలియదు కానీ చాలా బాగుంది. చిన్నగా పువ్వులు పూసాయి, అది ఇంట్లో కుండీలో వేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పి చూస్తున్నా అనమాట. ఇంకా వెనకతల బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఓం నమో నారాయణాయ అనే నామం అయితే చాలా బాగుంది.